మెన్ ఎప్పుడు ఎమోషనల్‌గా ఆలోచిస్తారు. అండ్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. చిన్న చిన్న థింగ్స్‌కి కూడా మనం ఫీల్ అవుతాం. అది నిజమే. నాకు డాక్టర్ ఊకే చెప్తుండే, "నువ్వు థైరాయిడ్ లైఫ్ లాంగ్ వాడాలి టాబ్లెట్స్. థైరాయిడ్ పీసీఓఎస్‌తోని 6 మంత్స్‌లో మీరు చాలా మంచిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు" అని చెప్పి. అండ్ నేను ఎందుకు ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే, చాలామంది లైక్ డైట్ రెసిపీస్ చెప్పండి అని చాలా వచ్చాయి. చాలా అంటే ఒక్క థింగ్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, అది డైట్ చేయడం వల్ల బక్కగా అయిపోయింది ఆర్ జిమ్కి వెళ్ళడం వల్లనే బక్కగా అయిపోయినా అంటే అట్లా కాదు. లిటరలీ యూ హ్యావ్ టు పుష్ ఆన్ యువర్ సెల్ఫ్. అట్లా లైక్ నేనైనా కూడా 1.5 అవర్ జిమ్ చేసిన తర్వాత 1 అవర్ కంటిన్యూస్గా అక్కడే జుంబా కూడా చేసేదాన్ని. జుంబా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నాకు సరిపోదు అన్నట్టు నేను తగ్గాలి అని చెప్పి ఫస్ట్ 3 months నేను ఎట్లా అంటే, మార్నింగ్ జిమ్ తర్వాత జుంబా అయిపోయినాక ఈవినింగ్ ఒక డ్రింక్ తాగేసి లైక్ బీట్రూట్ జ్యూస్ అదేదో తాగేసి డోర్ వేసుకొని 1 అవర్ గట్టిగా డ్యాన్స్ చేస్తుండే. లిటరలీ నా క్యాలరీస్ బర్న్ అవ్వాలి అని చెప్పి. సో వాట్ ఐ వాంట్ టు కన్వే టు యూ ఈస్ దాట్ హూ ఎవర్ లైక్ మీకు కనెక్ట్ అయితే కనెక్ట్ అవ్వని, లేకపోతే లేదు. బట్ నాకంటూ షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను. సో డైట్ ఒక్కటే చేయడం వల్ల మనం తగ్గుతామా అంటే అస్సలు తగ్గము. సో ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ బాడీకి ఏది అంటే లైక్ మనం తెలుసుకోవాలి ఏ వర్కౌట్ చేస్తే మన బాడీ ఈజీగా తగ్గుతుంది అని. అట్లా తెలుసుకొని ఆ వర్కౌట్స్ చేయండి. కరెక్ట్ డైట్ అండ్ కరెక్ట్ ట్రైనర్లో ఉండాలి. అది ఫస్ట్ థింగ్. కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే ట్రైనర్ ఉంటేనే నువ్వు కరెక్ట్గా చేంజ్ అవుతావు. అది మాత్రం పక్కా నిజం. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చా అంటే నేను అసలు ట్యాబ్లెట్ వాడను. సో థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది అని టెన్షన్ పడకండి, బాధపడకండి. ఆ స్ట్రెస్లో ఇంకెక్కువ లావ్ అవుతాం నిజం చెప్పాలంటే. తినండి, తగ్గుతారు, ఖచ్చితంగా తగ్గుతూ ఉంటాయి. అండ్ పాజిటివ్ మైండ్ సెట్ని ఫాలో అవుతూ ఉంటావు అనమాట. సో